ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఆగస్టు 30వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక డేంజర్ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాడు. జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి డేంజర్ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాడు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారి సృష్టించబోయే ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఎటువంటి దేవతారాధన ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు మేలు చేస్తుంది. అనుకూల ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాలలో వీరికి కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు జీవితంలోకి వచ్చినంత మాత్రాన పాత స్నేహాలని కానీ, బంధుత్వాలని కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వివరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025 సంవత్సరం ఆగస్టు 30వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు చూస్తే కనుక ఈరోజు ఒక డేంజర్ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. అంటే వారు మీకు సమస్యను సృష్టించవచ్చు లేదా ఏదైనా. కాబట్టి అపరిచితుల వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మించి మోసం చేయడానికి కూడా ఒక వ్యక్తి ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు కావచ్చు లేదా బయటికి వెళ్ళిన వ్యక్తులు కావచ్చు, అపరిచిత వ్యక్తుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. డబ్బు, విలువైన వస్తువులు, అలాగే మీ యొక్క ఆభరణాల పట్ల అత్యంత శ్రద్ధ అనేది ఈరోజు మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. నమ్మించి మోసం చేసే పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాలు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారు. చాలా రోజులుగా అవకాశం కోసం పడిగాపులు కాచారు. అయితే అటువంటి అవకాశాన్ని ఈరోజు మీరు అందిపుచ్చుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అది మీ యొక్క కెరియర్కి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది లేదా ఆదాయ మార్గానికి సంబంధించిందైనా కావచ్చు. కానీ ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. అయితే మీ ముందుకు వచ్చినటువంటి అవకాశం కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు, మరికొంతమంది వదిలిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం అవకాశాలని చర్చించుకునే తర్వాత బాధపడ్డా కానీ ఎటువంటి లాభం ఉండదు. అయితే మీరు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చెయ్యవు అనే విషయాన్ని కుంభరాశి వ్యక్తులు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. అలాగే
ఈరోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా అధిక సమస్యతో సతమతం అవుతున్న వ్యక్తులకు అకస్మాత్తుగా ధనలాభం రాబోతుంది. అంటే మీరు అధిక సమస్యల నుండి బయటపడడానికి భగవంతుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. అకస్మాత్తుగా ధనలాభం ఉంటుంది. అలాగే వసూలు కాని డబ్బు కూడా వసూలు అవుతాయి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు లేదా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటున్నారు అంటే అనుకోకుండా మీకు డబ్బు అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వసూలు కాని డబ్బు కూడా వసూలు అవుతాయి. ఈ విధంగా అధిక పరంగా చూస్తే అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఏదైనా పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా అన్వేషించగలుగుతారు. అంటే ఆ సమస్య పరిష్కారం ఇక మీ యొక్క జీవితంలోకి మీకు దొరకదని నిర్ణయించగలుగుతారు. అటువంటి సమస్యకు కూడా ఈరోజు దినఫలాల్లో పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవాలి. అంటే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా యాత్రలకు కానీ విహారయాత్రలకు కానీ వెళ్ళాలి అనుకుంటున్నారు. అయితే మీరు ఈ విధంగా ఒక ఆలోచన కలిగి ఉన్నారు. కానీ దాని గురించి క్లారిటీగా నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు. ఎవరికైనా కలిసి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఈ విధంగా వెళ్ళాలి అనే దాని గురించి ఒక క్లారిటీ లేదు. ఆలోచిస్తున్నారు కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అటువంటి వారు ఈరోజు ఖచ్చితంగా నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. పని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క ప్రయాణానికి సంబంధించింది కావచ్చు, పనులు మొదలుపెట్టే అవకాశాలు అంటే టికెట్ బుక్ చేసుకోవడం కావచ్చు, ఇక ఇతర పనులు చేసే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి అని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఇదివరకు మీరు కన్న కల ఒకటి నిజం కాబోతుందని చెప్పుకోవాలి. వ్యాపార అభివృద్ధికి సంబంధించింది కావచ్చు, అంటే వ్యాపార అభివృద్ధికి సంబంధించింది కావచ్చు, ఒక కళ అయితే మీరు కలిగి ఉన్నారు. ఆ కళ ఈరోజు నిజం కాబోతుంది. అలాగే భాగ్యస్వాములతో ఇది వరకు ఏవైనా విభేదాలు ఉంటే వాటికి పరిష్కరించుకోగలుగుతారు. కానీ వినియోగదారుల్లో ఒకరితో చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మీ యొక్క కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. కానీ పెట్టే విషయంలో మీకు అనేక రకాల ఆటంకులు ఎదురవుతున్నాయి. కాబట్టి వారు కూడా ఈరోజు పని మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొంతమంది వ్యక్తులు పని మొదలుపెట్టారు కానీ దాన్ని పూర్తి చేయలేకపోతున్నారు. ఈరోజు ఆ పనిని మీరు పూర్తి చేయగలుగుతారు. దానికి స్నేహితుల నుండి కానీ కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి కానీ సంపూర్ణ మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఇదివరకు సపోర్ట్ చేయని వ్యక్తులు కూడా ఈరోజు మీకు సపోర్ట్ చేస్తారు. కానీ కుంభరాశి వారిపైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉంది. మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యల కారణాలకు ఇదే కారణమని చెప్పుకోవాలి. అంటే మీరు నరదృష్టి కారణంగా కూడా అనేక సమస్యలకు ఎదుర్కొంటున్నారు. ప్రతి అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలకి కూడా విశిష్టమైన పుణ్య ఫలితం ఖచ్చితంగా మీరు లభిస్తుంది. దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అవుతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా ముఖ్యమైన పని విషయంలో కొన్ని ఆటంకులు ఎదుర్కొన్నట్లయితే కనుక ఆ పని విషయంలో మీకున్నటువంటి ఆటంకులన్నీ క్లియర్ చేసుకుంటారు.
అలాగే ప్రయాణాలు చేసే వ్యక్తులు అపరిచితుల వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు ఉంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామం కూడా చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి పూజించండి. మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మం చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. హనుమాన్ చాలీస పఠించండి. దుర్గా చాలీస పఠించండి. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి పూజించండి. నిత్యం శని భగవానుని ఆరాధించండి. ఎట్టి పరిస్థితుల్లో శని భగవానుని నిందించే మాటలు మాట్లాడకండి. ఈరోజు ఈ విధంగా చేశారంటే మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. సో చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.